హలో, అంతా బాగున్నారండి. ఈరోజు నేను క్యాలీఫ్లవర్ పకోడీ తయారు చేయబోతున్నాను. ముందుగా చిన్న సైజు క్యాలీఫ్లవర్ని తీసుకున్నాను. మీడియం సైజు ముక్కలుగా కడుక్కొని మంచి నీళ్ళలో కడిగి ఒక ప్లేట్లో తీసుకున్నాను. తర్వాత పొయ్యి మీద చిన్న గిన్నెను పెట్టి దాని సగానికి నీళ్లు పోసి ఒక అర స్పూన్ ఉప్పు వేసి నీళ్ళని బాగా మరగనిచ్చాను. మరిగే నీళ్ళల్లో కడిగి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కల్ని వేసి 3 నిమిషాల సేపు ఉంచాను. తర్వాత క్యాలీఫ్లవర్ని ఒక చిల్లుల గిన్నెలో వడకట్టిన తర్వాత ఆ క్యాలీఫ్లవర్ని వేరొక గిన్నెలో తీసుకొని ఒక స్పూన్ వరిపిండి, 3 స్పూన్లు శనగపిండి, ఒక అర స్పూను ఉప్పు, ఒక అర స్పూను జీలకర్ర, ఒక అర స్పూను గరం మసాలా, కొంచెం పసుపు, ఒక స్పూను కారము వేసి కొద్దిగా నీళ్లు పోసి గట్టిగా కలుపుకున్నాను. తర్వాత పొయ్యి మీద కళాయి పెట్టేసి చిన్న సైజు పకోడీలాగా వేసాను. అవి బాగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేగనిచ్చి వాటిని తీసి వేరొక ప్లేట్లోకి ఉంచుకున్నాను. లాస్ట్లో చీలికలుగా చేసిన పచ్చిమిర్చి మరియు కరివేపాకు ఇవి 2 కూడా వేయించి ఆ ప్లేట్ల పైన గార్నిష్ చేశాను. క్యాలీఫ్లవర్ పకోడీ చాలా టేస్టీగా ఉందండి. లోపల మెత్తగా, పైన క్రిస్పీగా చాలా బాగుందండి. మీరు కూడా తయారు చేసుకొని చూడండి. నా కంటెంట్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. హలో, థ్యాంక్ యూ. Aí ando tudo. Consume chop. Consume chop. Up. ఎలాగ పెట్టు ఆపేది.